బల్లెకు సెలవులే, కోర్టులకు సెలవులే, కొన్ని సర్కార్ ఆఫీసులకు కూడా సెలవులే. కానీ గుళ్ళల్లున్న దేవుళ్ళకు మాత్రం సెలవులు లేకుండా పోతున్నాయి. అరే, ఎండలు ఎంతెంత ఎక్కువ కొడితే గుళ్ళకొచ్చే భక్తులు అంతమంది పెరుగుతున్నారు. అబ్బబ్బబ్బబ్బా, దేవుళ్ళు కూడా ఇరాం లేని బిజీ రోజులు గడుపుతున్నారు. ఏ గుళ్ళ చూసినా ఉష్క వస్త్రాలనంత మంది కనబడుతున్నారు. ఇగో తిరుపతి ఎంకన్న గుడికాడి ముచ్చటిది. సూరన్న కొర్రాసు పెట్టి కాలుస్తున్నా ఎంకన్న మంత్రం చదువుకుంటా ఎండల దర్శనం చేసుకుంటున్నారు. గీళ్ళంతా మాడ వలిగేటట్టు ఎండ కొడుతుందని కాళ్లకు సల్వ చేస్తేందుకు గిట్ల నీళ్లు పోస్తున్నారు ఆఫీసర్లు. లైన్ల నిలబడ్డోళ్ళ కోసం సల్వ సాపలు కూడా కట్టిండ్రు. కానీ ఎంకన్నకు ఎంటికలిచ్చిన వాళ్ళ నున్నటి గుండ్లతోని హెచ్చరిక మాడుతున్నదట ఎండ. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చినోళ్ళతోని కొండంతా నిండిపోయింది. పెద్ద పెద్దోళ్లను డైరెక్ట్ సామితానికి తీసుకుపోయే విఐపి దర్శనాన్ని కూడా బంద్ పెట్టిండ్రు. ఎండను కూడా లెక్క చేయకుండా గింతగానం భక్తులు వస్తున్నారని 5 సెకండ్లు చూపించే స్వామివారి దర్శనాన్ని 12 సెకండ్లకు పెంచిండ్రు ఆఫీసర్లు. ఇగో గిట్లా తిరుపతి ఎంకన్న తాన్నే కాదు, మన తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట మీద కూడా ఉష్కె వస్తే రాళ్ళంత పబ్లిక్ వచ్చిండ్రు. గుట్ట ఆలత్ మారబోతుంది కాబట్టి ఓ పారి చూసిపోదామని వచ్చినట్టున్నారు. అట్లనే ఏములాడ రాజన్న, కొండగట్టు అంజన్న, భద్రాద్రి రామన్న తానికి కూడా భక్తులు బగ్గనే వచ్చిండ్రు. అన్ని పరీక్షల పాస్ పేలు తెలిసింది కాబట్టి దేవుళ్ళ దర్శనానికి ఎండలు కూడా చాలా మందే పోతున్నారు. అంటే దేవుని తాన ఎండ పనిచేయదన్నట్టు.